ప్యూర్ మ్యాథ్స్ బేసిక్స్లో వచ్చేసరికినేమో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది నెంబర్స్ టైప్స్ అనే కాన్సెప్ట్ అనమాట. కాబట్టి నేను ప్యూర్ మ్యాథ్స్ బేసిక్స్లో భాగంగా ఫస్ట్ కాన్సెప్ట్ ఏం స్టార్ట్ చేస్తున్నా అంటే నెంబర్స్ టైప్స్ స్టార్ట్ చేస్తున్నానండి. ఓకేనా? సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి నెంబర్స్ టైప్స్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం మనం. ఓకే మరి నెంబర్స్ టైప్స్ ఇది అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని నెంబర్స్ కొన్ని టైప్స్ తెలిసి సరిపోతుంది. కానీ ప్యూర్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ తెలియాలి. కాబట్టి నెంబర్స్ టైప్స్లో వచ్చేసరికి ఒక చిన్న ట్రీ డ్రా చేస్తున్నా చూడండి. ట్రీ అంటే కన్ఫ్యూజ్ పడద్దు, అన్నీ ఒకేసారి రాస్తానని చెప్పేసి అనమాట. సో ఈ నెంబర్స్ టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ఎవరికైనా సరే కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఐడియా ఉందంటారా? ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పేసి. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే తెలుగులో ఏమని పిలుస్తారు? ఓకే, తెలుగులో సంక్లిష్ట సంఖ్యలను పిలుస్తారండి కాంప్లెక్స్ నెంబర్స్ అని. ఆ టర్మ్ ఐడియా ఉంటే ఒకసారి క్లారిటీ వస్తుందన్నమాట. టాపిక్ వచ్చేసరికినేమో కాంప్లెక్స్ నెంబర్స్, నెంబర్స్ టైప్స్లో కాంప్లెక్స్ నెంబర్స్. తెలుగులో వీటినే ఏమని పిలుస్తారంటే సంక్లిష్ట సంఖ్యలు అని పిలుస్తారండి. ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఒక ట్రీ డ్రా చేయబోతున్నా నేను. కాంప్లెక్స్ నెంబర్స్లో వచ్చేసరికి మరలా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట నెంబర్స్. ఓకే, అందులో ఫస్ట్ వన్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్ ఒక కాంబినేషన్ అని చెప్పేసి. ఇందులో మరలా 2 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇందులో మనకి రియల్ నెంబర్స్ అని పిలుస్తారండి. రియల్ నెంబర్స్ అంటే తెలుగులో తెలుసు అనుకుంటా వాస్తవ సంఖ్యలు అని పిలుస్తూ ఉంటారు. సో వాస్తవ సంఖ్యలు అంటే ఒక నెంబర్గా రాయగలిగేది, ఒక నెంబర్గా సాల్వ్ చేయగలిగే వాటిని రియల్ నెంబర్స్ అని పిలుస్తారు. ఇది కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఇది ఏంటంటే ఇమాజినరీ నెంబర్స్ అని పిలుస్తారు. అంటే నిజంగా ఇవి నెంబర్స్ అయితే కాదు, చాలా తక్కువ సందర్భంలో మాత్రం వీటిని యూజ్ చేస్తారు అనమాట. రెగ్యులర్గా వీటిని ఉపయోగించి మనం క్యాల్కులేషన్ చేయలేము, ఏం చేయలేము. వీటిని తెలుగులో వచ్చేసరికినేమో వ్యూహాత్మక సంఖ్యలు అని పిలుస్తారు అనమాట. ఓకేనా? ఇలా ఇక్కడ మొత్తానికి వచ్చేసరికి 2 టైప్స్ ఇవి కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి. సో ఈ కాంప్లెక్స్ నెంబర్స్ 2 టైప్స్లో ఇందులో ఫస్ట్ వన్ చూడండి ఒకసారి, రియల్ నెంబర్స్ అని చెప్పేసి. ఈ రియల్ నెంబర్స్ ఉన్నాయి కదా వాస్తవ సంఖ్యలు, వీటిని మరలా మనం 2 రకాలుగా డివిజన్ చేయొచ్చు. వీటిని అయితే ఇక డివిజన్ చేయలేము, అది క్లోజ్ అయిపోయింది. ఈ రియల్ నెంబర్స్ని కాస్త మరలా 2 టైప్స్కి అయితే డ్రా చేయొచ్చు అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏమొస్తుందో చూడండి ఒకసారి. వీటిని మనం రెగ్యులర్గా మాట్లాడే వాటిని వీటిని కర్ణీయ సంఖ్యలను పిలుస్తారు. ఇంతకీ కర్ణీయ సంఖ్యలు అంటే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు ఐడియా ఉంటే చెప్పండి? ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పేసి. ఓకే, కర్ణీయ సంఖ్యలు అంటే ఇర్రేషనల్ నెంబర్స్. ఇది రియల్ నెంబర్స్లో ఒక పార్ట్. ఇదే రియల్ నెంబర్స్లో కర్ణీయ సంఖ్యలు అయిపోయినాయి కదా, ఇర్రేషనల్ నెంబర్స్ అయిపోయినాయి కదా, మరొకటి వచ్చేసరికినేమో అకర్ణీయ సంఖ్యలని పిలుస్తారండి. అకర్ణీయ సంఖ్యలు ఇది కాస్త ఇంగ్లీష్లో రేషనల్ నెంబర్స్ అని పిలుస్తారు. ఇవి ఒక 2 టైప్స్ అయితే ఉంటాయి. ఇందులో ఇది చూడండి ఒక్కసారి, ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్ అంటే రూట్ క్రింద ఉండే వాల్యూస్ అని. √3 కానీ √5 కానీ √7 కానీ వాటికి వాల్యూస్ ఉండవు. వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. కాబట్టి దీన్ని ఎక్స్ట్రా రాయలేము, వదిలేస్తే ఇక్కడికి వస్తున్నా నేను. ఇవి కాస్త రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ మరలా 2 రకాలు ఉంటాయన్నమాట. అవి ఏంటో ఒక్కసారి చూద్దాం మనం. ఈ రేషనల్ నెంబర్స్ 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికినేమో ఓన్లీ ఫ్రాక్షన్స్, భిన్నాలు అనమాట. ఈ ఫ్రాక్షన్స్లో కూడా ఒక ఫ్రాక్షన్ p/q ఫార్మేట్లో ఉందనుకుందాం. ఇందులో q వాల్యూ ఉంది కదా, q వాల్యూ ≠1 అయితే ఓకే, అంటే q వాల్యూ 1 కాదు, q వాల్యూ కాస్త 0 కాదు. q వాల్యూ 1, 0 కాదంటే అర్థమేంటి తెలుసా? అవి ఎలా ఉంటాయి అనుకున్నారు? 2/3, 3/4 ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటే వచ్చేసరికినేమో ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం, భిన్నాలు. అది కాకుండా ఇదే రేషనల్ నెంబర్స్లో మరొకటి ఉంటుంది. అవి ఎలా ఉంటాయంటే అవి కూడా p/q ఫార్మేట్లో ఒక భిన్నం రూపంలో, ఫ్రాక్షన్ రూపంలో ఉంటాయి. కాకపోతే ఈ q వాల్యూ ఉంది కదా, ఈ q
క్యూ వాల్యూ అనేది ఈక్వల్స్ టు 1, 1కి ఈక్వల్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 3/1 రాయొచ్చు, అప్పుడు అది 3నే. 5/1 రాయొచ్చు, అది 5ఏ. అంటే నార్మల్ నెంబర్స్నే మనం ఇలా కూడా పిలవచ్చు అని చెబుతున్నాం మీతో. ఇందులో ఒకసారి చూడండి, ఇవి ఫ్రాక్షన్స్, డినామినేటర్ పర్టికులర్ వాల్యూ ఉంటుంది. ఇవి వచ్చేసరికి ఫ్రాక్షన్సే కానీ క్రింద వాల్యూ 1 ఉంటుందన్నమాట. వీటికే మరొక పేరు ఉంది, ఏమని పిలుస్తారంటే ఇంతకీ వీటిని కాస్త ఇంటిజర్స్ అని పిలుస్తారు. ఇంటిజర్స్ని తెలుగులో వచ్చేసరికినేమో పూర్ణ సంఖ్యలు అని పిలుస్తారండి. ఓకే, పూర్ణ సంఖ్యలు. ఇక్కడికి మనం వరుసగా వస్తున్నాం. ఒక్కసారి చూడండి, ట్రీ డ్రా చేస్తున్నా. వీటిలో ఫస్ట్ వన్ ఏం చెప్పాను, నెంబర్స్ టైప్స్ అని మొదలు పెట్టాను. అందులో ఫస్ట్ వన్ కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నా. ఇది 2 టైప్స్గా డివిజన్ చేశాను. ఒకటి రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు అంటే రోజు ఉపయోగించే నెంబర్స్ అని. ఇవి వచ్చేసరికి ఇమాజినరీ నెంబర్స్ అంటే ఊహించి రాసే నెంబర్స్, నిజంగా అవి నెంబర్స్ కానే కావు అని. ఇది అయిపోయిన తర్వాత ఈ రియల్ నెంబర్స్ మరలా 2 టైప్స్ ఉంటాయని చెప్పాను మీతో. అందులో ఒకటి ఇర్రేషనల్, అంటే ఇందాక ఏమని చెప్పా, రూట్ క్రింద ఒక నెంబర్ ఉంటుంది కానీ రూట్ బయటికి రాదు. ఎగ్జాంపుల్ √3 తీసుకోండి, √3 బయటకు తీసుకొని రాలేరు మీరు. √5 కూడా వాల్యూ ఎగ్జాక్ట్గా ఉండదన్నమాట. వాటిని మనం కాస్త ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తారు. తర్వాత రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఈ రేషనల్ నెంబర్స్ మీకు చెప్పాను ఇందాక, రోజు ఉపయోగించే నెంబర్స్ ఫ్రాక్షన్స్ కలిపి అకర్ణీయ సంఖ్యని పిలుస్తారు. ఇది మరలా 2 రకాలని చెప్పాను. నార్మల్ ఫ్రాక్షన్ అంటే క్రింద ఏదో ఒక వాల్యూ ఉంటుంది, 1 కానీ 0 కానీ ఉండవు. ఇక్కడికి వచ్చేసరికి క్రింద ఏదో ఒక వాల్యూ కాదు, 1 ఉంటుందని చెప్పాను. వీటినే మనం ఏమని చెప్పుకున్నాం, ఇంటిజర్స్ అని చెప్పాం. ఇంటిజర్స్ మరలా డివిజన్ అవుతుంది. ముందు ఇంతవరకు నోట్ చేస్తే కంటిన్యూ చేస్తాను అన్నమాట. వీటిని లింక్ పోతుంది కాబట్టి ఒకసారి మైండ్ నీట్గా ఎక్కించండి, చాలా వస్తుంది కంటెంట్ అనేది. సో ఇంతవరకు జస్ట్ టైప్స్లో సగమే అయినాయి, ఇంకా చాలా కంటెంట్ ఉందన్నమాట. ముందు ఇదైతే నోట్ చేయండి ఫాస్ట్గా. బేసిక్స్లో ఫస్ట్ టాపిక్ ఇది, నెంబర్స్ టైప్స్. ఇది ఇంతవరకు చూసారు కదా. ఎనీవే ఇంతవరకు వచ్చాం కదా, నోట్ చేశారా? ఇందులో చూడండి ఫ్రాక్షన్స్ ఉన్నాయా, ఇవి ఇక్కడ క్లోజ్. ఇందులో మీరు చూస్తే ఇంటిజర్స్ ఉన్నాయి కదా, దీన్ని కంటిన్యూ చేయబోతున్నా నేను. ఇక్కడికి పేజ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పేజ్కి అయితే ఎంటర్ అవుతున్నా. ఇంతవరకు నోట్ చేశారు కదా. ఓకే, మరి చూడండి, నెక్స్ట్ పేజ్లో మనం ఇంటిజర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, అదే ట్రీని కంటిన్యూ చేస్తున్నాం. ఈ ఇంటిజర్స్ మరలా 3 టైప్స్ అనమాట. ఓకే, ఇంటిజర్స్ ట్రీ మరలా 3 టైప్స్ ఉంటుంది. ఇందులో మీరు చూస్తే నెగిటివ్ ఇంటిజర్స్, తెలుగులో రుణాత్మక పూర్ణ సంఖ్యలను పిలుస్తారు. నెగిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి. ఇందులో మీరు చూస్తే పాజిటివ్ ఇంటిజర్స్, ధనాత్మక పూర్ణ సంఖ్యలు ఉంటాయి అన్నమాట ఇందులోనే. ఓకే, ఇది కాకుండా నెగిటివ్కి పాజిటివ్కి మధ్యలో 0 కూడా ఉంటుంది దేంట్లో, ఇంటిజర్స్లో. ఎంతవరకు మీరు చూస్తున్న నెంబర్స్లో ఎక్కడా మీకు 0 కనిపించలేదు. అన్ని ఫ్రాక్షన్స్ ఏవేవో నెంబర్స్ కనిపించినాయి. ఫస్ట్ టైం 0 ఎంటర్ అవుతుంది ఇంటిజర్స్లో మాత్రమే. ఇంటిజర్స్ నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3, పాజిటివ్ ఇంటిజర్స్ 1, 2, 3, 4, 5. ఇవి కాకుండా మధ్యలో 0 ఒకటి ఉంటుందన్నమాట. దీని తర్వాత స్టెప్ చూడండి, ఒక్కసారి రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేయడం అంటే అర్థం ఏంటి తెలుసా, పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6 అని. ఒక్కసారి 1, 2, 3, 4, 5 నెంబర్స్ ముందు 0 పెట్టండి. 0, 1, 2, 3, 4, 5 అలా వస్తాయి. 0తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ని ఏమని పిలుస్తారు, చదివి ఉంటారు కదా, హోల్ నెంబర్స్ అని పిలుస్తారు. కాబట్టి ఇంటిజర్స్ తర్వాత స్టెప్ ఏంటంటే 0ని నార్మల్ నెంబర్తో కలిపి మాట్లాడినప్పుడు వాటిని ఏమని పిలుస్తామంటే హోల్ నెంబర్స్ అని పిలుస్తారు. తెలుగులో వచ్చేసరికినేమో పూర్ణాంకాలు అని పిలుస్తారు హోల్ నెంబర్స్ని. సో ఇవి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంతవరకు వచ్చేస్తాం మనం హోల్ నెంబర్స్ వరకు. ఇప్పుడు ఈ హోల్ నెంబర్స్లో ఇందాకే చెప్పాను మీతో 0 నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి. ఇందులో చూడండి, ఒక్కసారి ఆ 0ని తీసేసేయండి, ఇంకా నెంబర్స్ మిగిలినయా లేదా. ఒక్కసారి 0ని కన్సిడర్ చేయకపోతే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటే ఈ పాజిటివ్ నెంబర్స్ని కాస్త మనందరికీ తెలిసే ఉంటుంది న్యాచురల్ నెంబర్స్ అని పిలుస్తారని చెప్పేసి. న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుగులో సహజ సంఖ్యలు అని చెప్పి.
ఓకే, అందులో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడతో ట్రీ క్లోజ్ అయిపోయింది. ఇది మరొక్కసారి చూస్తే మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తాను నేను, ఇక్కడ నుంచి రియల్, ఇమాజినరీ. రియల్ 2 రకాలు, ఇర్రేషనల్, రేషనల్. రేషనల్ మరలా 2 టైప్స్, ఇంటిజర్స్, ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్లోకి వచ్చాం కదా, ఇంటిజర్స్ మరలా 3 టైప్స్ అనమాట. అందులో నెగిటివ్, పాజిటివ్, జీరోకి పాజిటివ్ యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అని పిలుస్తారు. హోల్ నెంబర్స్లో జీరో లేకపోతే మాత్రం న్యాచురల్ నెంబర్స్ అని పిలుస్తారు. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్లో ఏముంటాయో చూడాలి మనం. ఓకేనా, న్యాచురల్ నెంబర్స్ సాధారణంగా ఏముంటాయి చెప్పండి. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 అవే కదా. న్యాచురల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి నార్మల్గా అయితే మాత్రం? ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు దీంట్లో భాగమే. ఓకే, రెండవది వచ్చేసరికి ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలు దీంట్లో భాగమే. 2 అయిపోయినాయి కదా. తర్వాత ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు దీంట్లో భాగమే. ఇక్కడికి 3 అయిపోయినాయి మనకి. అలాగే నెక్స్ట్ వన్, 4th వన్ వచ్చేసరికి ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుగులో కవల ప్రధాన సంఖ్యలు అని పిలుస్తారు. అది కూడా దీంట్లో భాగమే. ఇది అయిపోయిన తర్వాత నేను 5th వన్కి వచ్చేస్తున్నాను. 5th వన్ కాస్త కో ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తారు. కో ప్రైమ్ నెంబర్స్ అంటే అర్థం వచ్చేసరికి సహప్రధాన సంఖ్యలు అని చెప్పేసి. వరుసగా చూస్తే ఈవెన్ నెంబర్స్ దీంట్లో భాగమే, ఆడ్ నెంబర్స్ దీంట్లో భాగమే, ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు దీంట్లో భాగమే, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కవల ప్రధాన సంఖ్యలు దీంట్లో భాగమే, అలాగే కో ప్రైమ్ నెంబర్స్ సహప్రధాన సంఖ్యలు దీంట్లో భాగమే. ఇంకా అవల న్యాచురల్ నెంబర్స్. ఇందులో 6th వన్ మాట్లాడుతున్నా చూడండి. 6th వన్ కాంపోజిట్ నెంబర్ అని పిలుస్తారు. కాంపోజిట్ నెంబర్ అంటే తెలుగులో సంయుక్త సంఖ్య అని చెప్పేసి. కాంపోజిట్ నెంబర్స్ కూడా న్యాచురల్ నెంబర్స్లో భాగమే. ఇక్కడికి 6 అవుతున్నాయి. 7th వన్ వచ్చేసరికి పర్ఫెక్ట్ నెంబర్, తెలుగులో పరిపూర్ణ సంఖ్య అని పిలుస్తారు. పర్ఫెక్ట్ నెంబర్ కూడా దీంట్లో భాగమే. ఒక్కసారి చూడండి, రియల్ న్యాచురల్ నెంబర్స్లో ఏకంగా 7 టైప్స్ ఉన్నాయి. ఈవెన్, ఆడు అందరికీ తెలిసిందే. ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్యలు చూస్తాం రోజు కూడా. అలాగే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే కవల ప్రధాన సంఖ్యలు, కో ప్రైమ్స్ అంటే సహప్రధాన సంఖ్యలు, కాంపోజిట్ అంటే సంయుక్త సంఖ్యలు, పర్ఫెక్ట్ నెంబర్ అంటే పరిపూర్ణ సంఖ్యలు. ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్లో భాగమే. అయితే మీరు వీటి ట్రీ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ స్టార్ట్ అయిన ట్రీ ఆర్డర్ వైజ్ వచ్చామన్నమాట. ఇక్కడికి క్లోజ్ అయ్యింది. ఇవి కాకుండా నెంబర్స్లో వీటితో సంబంధం లేకుండా మరొక టైప్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, అందులో ఒకటి వచ్చేసరికి ఏంటంటే రోమన్ నెంబర్స్ అని పిలుస్తారు. సో రోమన్ నెంబర్స్ కూడా నెంబర్స్ టైప్స్లో భాగమే, కానీ ఈ ట్రీలో భాగం కాదనమాట. అది కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసరికి బైనరీ నెంబర్స్ అని పిలుస్తారు. తెలుగులో ద్విసంఖ్యలు అని చెప్పేసి. బైనరీ నెంబర్స్ కూడా ఇందులో భాగం కాదు, కానీ నెంబర్సే. టైప్స్ అయిపోయినాయి. ఓకేనా, ఇందులో ఏది ఏంటని చెప్పలేదు, జస్ట్ ట్రీ డ్రా చేస్తాం అంతే అనమాట. మీరు ఫస్ట్ నుంచి చూస్తే ఇక్కడ స్టార్ట్ చేస్తాం మనం, ఇదంతా ఆర్డర్. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చానమాట. ఇవి ఇంటిజర్స్, ఇవి హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఇందులో ఇవి భాగం. ఇక్కడతో ఒక ట్రీ కంప్లీట్. ఇవి కాకుండా మరొక 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. వాటినే రోమన్ నెంబర్స్ అంటారు, అలాగే బైనరీ నెంబర్స్ అంటారు. ఇప్పుడు వీటిని నేర్చుకుంటే మనకి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయినట్టే. ఓకే కదా, ఇంతవరకు మనం ఏం నేర్చుకోలేదు, జస్ట్ రాస్తాను పేర్లు మాత్రమే. ఇప్పుడు మొదలు పెడదాం. ఇంతవరకు నోట్ చేస్తారా లేదా? చేయకపోతే నోట్ చేసేయండి ఫాస్ట్గా. ఇంతవరకు క్లోజ్ చేస్తే మనం ఇందులో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రీ కాబట్టి పైనుంచి కిందకి డ్రా చేశాను. ఈ ఎక్స్ప్లెనేషన్లో పైనుంచి కిందకి డ్రా చేస్తే ఒక్కటి అర్థం కాదనమాట. ఎందుకని పై నెంబర్ అన్నిటి యొక్క కాంబినేషన్ కాబట్టి పైనుంచి క్రిందకి ఎక్స్ప్లెయిన్ చేయలేము, క్రింద నుంచి పైకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయాలి మనం ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు మనము నెంబర్స్ టైప్స్లో జస్ట్ ట్రీ మాత్రమే డ్రా చేసాము. ఇది మీ మైండ్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మన కంటెంట్ వచ్చేసరికి ఏంటంటే అందులో ఫస్ట్ వన్ మొదలు పెడదాం. అదే ఏంటి అంటే న్యాచురల్ నెంబర్స్, తెలుగులో వచ్చేసరికి సహజ సంఖ్యలు అని పిలుస్తారు.
ఓకే, న్యాచురల్ నెంబర్స్, తెలుగులో సహజ సంఖ్యలు అంటారు వీటిని. ఇక మొదలు పెడదాం కంటెంట్ నేర్చుకోవడం. ఇంతవరకు నేర్చుకుంది కంటెంట్ కాదు, జస్ట్ రాస్తాను అంతే ఆర్డర్. ఇంతవరకు ఏం చెప్పను కూడా చెప్పలే, కనీసం క్లాస్ కూడా ఆర్డర్ మాత్రమే రాస్తాను. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్లోకి వస్తున్నాం ఆర్డర్ వైజ్. జాగ్రత్తగా చూస్తే న్యాచురల్ నెంబర్ని ఏ సింబల్తో ఇండికేట్ చేస్తాం? క్యాపిటల్ ఎన్. ఇందులో ఏ నెంబర్స్ ఉంటాయని ఇందాక చెప్పాను మీతో, నేను 1 నుంచి స్టార్ట్ అవుతాయి, ఇవి కాస్త ఎండింగ్ ఇన్ఫైనైట్ వరకు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏవైనా నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అవ్వాలి అంటే వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఓకే, ఆ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తేనే వాటిని మనం ఏ నెంబర్స్ అని పిలుస్తాం? సహజ సంఖ్యలు అని పిలుస్తాం. మరి న్యాచురల్ నెంబర్స్ అవ్వాలంటే 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇవి అర్థమెటిక్ బేసిక్స్ కాదు, మీకు చెబుతున్నాను. అర్థమెటిక్ బేసిక్స్ చెప్పను, ప్రాపర్టీస్ బేసికల్లీ ఇవి కాస్త ప్యూర్ మ్యాథ్స్ బేసిక్స్ అనమాట. ఇందులో ప్రాపర్టీస్ అవసరం అవుతాయి. చూడండి, ఇందులో న్యాచురల్ నెంబర్, సపోజ్ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని న్యాచురల్ నెంబర్స్ అని పిలవాలంటే అవి 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటో చెబుతున్నా చూడండి. ఫస్ట్ ప్రాపర్టీ కాస్త క్లౌజర్స్ లాని సాటిస్ఫై చేయాలి. ఓకేనా? ఏవైనా నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అవ్వాలంటే 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఫస్ట్ ప్రాపర్టీ పేరేంటది? క్లౌజర్స్ లా. క్లౌజర్స్ లా అంటే కన్ఫ్యూజ్ ఏం పడదు, జాగ్రత్తగా చూడండి. 1 సపోజ్ ఏ తీసుకున్నా, ఏ అనేది న్యాచురల్ నెంబర్ అయ్యింది అనుకుందాం. ఓకే, ఇలా రాసామంటే మీ అందరికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఏ అనేది ఎన్లో ఒక సబ్సెట్ అని చెప్పేసి. సో ఎన్ న్యాచురల్ నెంబర్స్ అనేలో ఏ ఒక భాగం, ఏ ఒక న్యాచురల్ నెంబర్, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ చూడండి, బి కూడా ఒక న్యాచురల్ నెంబర్గా తీసుకున్నాను అన్నమాట. ఏ ఒక న్యాచురల్ నెంబర్, బి ఒక న్యాచురల్ నెంబర్ అయినప్పుడు క్లౌజర్స్ లా ప్రకారము ఏ ప్లస్ బి కూడా న్యాచురల్ నెంబరే అవ్వాలి. క్లౌజర్స్ లా ప్రకారము ఏ ఇంటూ బి కూడా న్యాచురల్ నెంబరే అవ్వాలి. ఒక్కసారి వివరిద్దాం చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని. ఏంటా ఎగ్జాంపుల్ అంటే, సపోజ్ ఏ ప్లేస్లో 2 తీసుకుందాం, బి ప్లేస్లో ఏదో ఒక నెంబర్ తీసుకుందాం. 2 ఎలాగో న్యాచురల్ నెంబరేగా, 4 ఎలాగో న్యాచురల్ నెంబరే కదా. క్లౌజర్స్ లా ప్రకారం రెండింటిని యాడ్ చేసిన న్యాచురల్ నెంబరే రావాలి. రెండింటిని యాడ్ చేద్దాం. 2 + 4 ఎంత? జనరల్గా ఇది 6. 6 ఏ నెంబర్? న్యాచురల్ నెంబరే. అంటే క్లౌజర్స్ లా సాటిస్ఫై చేస్తుంది. 2 సాటిస్ఫై చేస్తుంది, 4 చేస్తుంది, 6 చేస్తుంది. అందుకే వీటిని న్యాచురల్ నెంబర్స్ అని పిలుస్తాం. ఇంకొకటి చూడండి, ఏ ఇంటూ బి అంటే 2 × 4, జనరల్గా 2 4s are 8 వస్తుంది. 8 కూడా న్యాచురల్ నెంబరే కదా. అంటే మనకు అర్థమైంది, 2 నెంబర్లు తీసుకున్నప్పుడు ఆ 2 నెంబర్స్ అనేవి ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే అప్పుడు అవి న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. మీరు పాజిటివ్ నెంబర్స్ ఏం తీసుకున్నా ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తాయి. నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటే మాత్రం సాటిస్ఫై చేయవు. ఎందుకో చెప్పండి ఒకసారి. పాజిటివ్ తీసుకుంటే కన్ఫర్మ్ సాటిస్ఫై చేస్తాయి, నెగిటివ్ సాటిస్ఫై చేయవు. ఎందుకని? నెగిటివ్ తీసుకోకూడదు కదా. ఎందుకని? ఒక నెంబర్ న్యాచురల్ నెంబరే తీసుకోవాలి. నెగిటివ్ నెంబర్ తీసుకుంటే అసలు న్యాచురల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్ ఉండనే ఉండదు. అంటే ప్రాపర్టీ ముందే రాంగ్ చేసేస్తున్నారు. సో ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ అవ్వాలంటే 3 రూల్స్ ఫాలో అవ్వాలి ప్రాపర్టీస్. ఒకటే కంప్లీట్ క్లౌజర్స్లా. నోట్ చేస్తారా మరి? ఇంకొక 2 చెబుద్దాం.